గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఒక పిచ్చ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఆ టాపిక్ ఏంటంటే మల్టిపుల్ వెబ్ పేజెస్ ని లింక్ చేయడం ఎలా, HTML ట్యాగ్స్ యూస్ చేసి లింక్ చేయడం ఎలా అని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? నాకు కూడా ఈ టాపిక్ వచ్చినప్పటి నుంచి HTML మీద ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. చూద్దాం, మీకు కూడా క్రియేట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మల్టిపుల్ వెబ్ పేజెస్ లింక్ చేయడం మనం నార్మల్ గా కూడా యూస్ చేస్తూనే ఉన్నాం. ఫర్ సపోజ్ మీరు ఏదైనా వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ మీద క్లిక్ చేశారంటే అది వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఓకే, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఫస్ట్ సపోజ్ క్లిక్ హియర్ అని ఒక టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసినా వేరే వెబ్ పేజ్కి అనేది రీడైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా మనం HTML ట్యాగ్స్ యూస్ చేసుకుంటే ఈజీగా ఒక పేజ్ నుంచి వేరే పేజ్కి రీడైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ని వేస్గా అయితే రీడైరెక్ట్ చేసుకోవచ్చు అనేది క్లియర్ కట్గా అయితే ప్రాక్టికల్ అయితే డిస్కస్ చేసుకుంటూ అలాగే మనం ఒక ప్రాజెక్ట్ లాగా అయితే చేద్దాం. ఓకేనా? ఇక అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఫోల్డర్లోకి వెళ్ళి ఒక న్యూ ఫైల్ని అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. నేను ఫైల్ నేమ్ వచ్చేసి వెబ్ పేజెస్ లింకింగ్ .html అనే ఫైల్ నేమ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు బేసిక్ సింటాక్స్ ఆఫ్ HTML అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ నేను టైటిల్ వచ్చేసి లింక్స్ అనేసి ఇస్తున్నా. లింక్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్లో యాంకర్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. యాంకర్ ట్యాగ్ ఈజ్ డినోటెడ్ విత్ ఏ. ఓకే, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇన్ బిట్వీన్ ఆఫ్ యాంకర్ ట్యాగ్లో నేను గో టు అనదర్ వెబ్ పేజ్ అనేసి ఒక సింపుల్ టెక్స్ట్ని అయితే ఇస్తున్నాను. అనదర్ వెబ్ పేజ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి సేవ్ చేసి ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంది అనేసి. వెబ్ పేజెస్ లింకింగ్స్ ఇదేనా ఓపెన్ చేద్దాం. చూడండి, నార్మల్గా ఎలాంటి లింక్ లాగా అయితే ఇది లేదు. ఇప్పుడు ఒక చిన్న మోడిఫికేషన్ అయితే చేయాలి మన కోడ్లో. వెళ్ళి చేసేద్దాం. స్టార్టింగ్ యాంకర్ ట్యాగ్లో ఒక చిన్న ఆట్రిబ్యూట్ అయితే మనం యూస్ చేయాలి. ఆ ఆట్రిబ్యూట్ ఏంటంటే హెచ్రెఫ్ అంటే హెచ్ రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్. ఇప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఏం పెట్టకపోయినా గో టు అనదర్ వెబ్ పేజ్ అనేది ఒక లింక్ లాగా అయితే మనకు వర్క్ అవుతుంది. రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇప్పుడు లింక్ లాగా వచ్చేసిందా, హ్యాండ్ సింబల్ వచ్చింది, దాని మీద వెళ్ళగానే క్లిక్కబుల్గా కూడా ఉంది. కానీ దీన్ని క్లిక్ చేసి ఎక్కడికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటావో ఆ ఫైల్ నేమ్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇవంతా నేను ప్రీవియస్గా క్రియేట్ చేసిన వెబ్ పేజెస్. నేను ఇన్ఫ్రా అనే వెబ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అప్పుడు నేను రెఫరెన్స్లో infra.html అనేసి ఆ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేద్దాం. రిఫ్రెష్. ఇప్పుడు క్లిక్ చేద్దాం. చూడండి, infra.html అనే ఫైల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్లోకి అయితే మనం ఇప్పుడు రీడైరెక్ట్ అయితే అయిపోయాం. ఓకేనా? ఈ విధంగా మనం రెఫరెన్స్లో ఏ ఫైల్ నేమ్ అయితే ఇస్తామో ఆ ఫైల్లోకి అయితే మనం ఈజీగా అయితే రీడైరెక్ట్ అయితే అయిపోవచ్చు. ఓకేనా? టెక్స్ట్ మన ఇష్టం, మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? గో టు అనదర్ వెబ్ పేజ్ అనేసి కాదు, మన ఇష్టం, మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ నేను ఓకే చేంజ్ చేసి చూద్దాం. రీడైరెక్ట్ అనేసి ఇద్దాం. రీడైరెక్ట్. ఓకే, సేవ్ చేద్దాం. ఓకే, ఇంటర్నెట్ అదే ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి చెక్ చేద్దాం. చూడండి, వెబ్ పేజెస్ లింకింగ్. చూడండి, రీడైరెక్ట్ అని వచ్చేసిందా. ఓపెన్ చేద్దాం. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అప్పుడే ఎలా అయితే వర్క్ అయిందో అదే విధంగా ఇప్పుడు రీడైరెక్ట్ అయితే అయిపోయాం infra.html అనే వెబ్ పేజ్లోకి. ఓకేనా? ఈ టెక్స్ట్ అనేది మన రిక్వైర్మెంట్. ఓకేనా? అది మీ ఇష్టం. రెఫరెన్స్లో ఏ ఫైల్ నేమ్ ఇస్తావో అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తుంటాం, ఫోటోని క్లిక్ చేసినా అది వేరే వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవ్వడం. అది ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? ఆ రీడైరెక్ట్ అనే టెక్స్ట్ని మనం ఇప్పుడు తీసేసి దాని ప్లేస్లో ఒక ఇమేజ్ని అయితే మనం ఇప్పుడు పెడదాం. ఓకేనా? ఈ బీచ్ అనే ఇమేజ్ని అయితే నేను పెట్టాలనుకుంటున్నా. ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి, ఆ లొకేషన్ అయితే కాపీ చేసుకుందాం. అదేవిధంగా ఆ ఫైల్ నేము, ఆ ఫైల్ ఫార్మెట్ చూసుకోండి, బీచ్ జేపీజీ. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఫైల్ నేమ్ బీచ్, ఫార్మెట్ జేపీజీ. ఓకే, ఒక చిన్న టెక్స్ట్ని అయితే ఇక్కడ ఇస్తున్నాను. H1 ట్యాగ్లో క్లిక్ ది ఇమేజ్, క్లిక్ ది IMG అనేసి అయితే ఇస్తున్నాను ఒక టెక్స్ట్ని.
అలాగే కంటెంట్ మొత్తాన్ని ఇప్పుడు సెంటర్లోకి అయితే పెట్టేద్దాం. దానికి ఏం చేయాలి, బాడీ ట్యాగ్లోకి వెళ్ళి అలైన్ అనే ఒక ఆట్రిబ్యూట్ని యూజ్ చేసి సెంటర్ అనేసి ఇవ్వాలి వాల్యూ. ఓకే, ఇప్పుడు వెళ్ళి సేవ్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం వెబ్ పేజెస్ లింకింగ్. చూడండి, క్లిక్ ది ఇమేజ్, అలాగే ఇమేజ్ వచ్చేసింది. క్లిక్ చేద్దాం ఇమేజ్ని. చూడండి, ఇమేజ్ని క్లిక్ చేసిన హెచ్ రెఫరెన్స్లో infra.html అనే ఫైల్ పెట్టావు కదా, హెచ్ రెఫరెన్స్లో ఏ ఫైల్ అయితే పెట్టావో ఇమేజ్ని క్లిక్ చేసి కూడా ఆ ఫైల్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ఈ హెచ్ రెఫరెన్స్ని యూజ్ చేసుకునేసి ఈమెయిల్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి అయితే చూద్దాం. ఓకేనా, ఈ హెచ్ రెఫరెన్స్లో మెయిల్ టు నువ్వు ఎవరికైతే ఈమెయిల్ చేయాలనుకుంటున్నావో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను, 03@gmail.com. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ని అయితే మనం తీసేద్దాం. బీచ్ ఇమేజ్ని ఒక సింపుల్ టెక్స్ట్ని అయితే మనం ఇద్దాం. మెయిల్ విత్ లింక్స్ అనేసి ఒక సింపుల్ టెక్స్ట్ని అయితే నేను ఇస్తున్నాను, లింక్స్. ఓకే, వెళ్ళి సేవ్ చేసుకొని చెక్ చేద్దాం. వెబ్ పేజెస్ లింకింగ్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, మెయిల్ విత్ లింక్స్ అని ఉందా, దాని ఇప్పుడైతే మనం క్లిక్ చేద్దాం. చూడండి, డైరెక్ట్గా ఈమెయిల్ బాక్స్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఎక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఎవరికైతే మెయిల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా అయితే మనం మెయిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకునేసి గూగుల్ కానీ ఐబొమ్మ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వెబ్ పేజెస్ కూడా రీడైరెక్ట్ అవ్వచ్చా అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఈ హెచ్ రెఫరెన్స్లో ఐబొమ్మకు సంబంధించిన యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేషన్ యొక్క లింక్ అయితే ఇప్పుడు మనం పేస్ట్ చేయాలి. క్రోమ్లోకి వెళ్ళి ఐబొమ్మ సెర్చ్ చేశాను, ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుందాం, ఎంటర్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ టాప్లోకి యూఆర్ఎల్ వచ్చిందా, దాన్ని కాపీ చేసుకుందాం. దీన్ని మనం ఇన్వర్టెడ్ కామర్స్ బిట్వీన్లో అయితే మనం ఇప్పుడు పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు H1 ట్యాగ్లో టెక్స్ట్ అయితే చేంజ్ చేద్దాం. క్లిక్ ది టెక్స్ట్ అనేసి ఇస్తున్నా. ఓకే, సేవ్ చేసుకుందాం. ఓపెన్ చేద్దాం. చూడండి, క్లిక్ ది టెక్స్ట్ అలాగే ఐబొమ్మ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఐబొమ్మ వెబ్ పేజ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఇదే విధంగా నువ్వు గూగుల్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏ వెబ్ పేజ్నైనా హెచ్ రెఫరెన్స్లో దానికి సంబంధించిన యూఆర్ఎల్ని పేస్ట్ చేసి నువ్వు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి, నేను మీకు రిప్లై అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. అలాగే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ వీడియో అయితే మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్ని యూజ్ చేసుకునేసి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసేద్దాం. ఓకేనా, ఎప్పుడు క్లాసెస్ అయినా అప్పుడప్పుడు మనం నేర్చుకున్న టాపిక్స్ నుంచి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తేనే కదా మనకి ఇంకా సబ్జెక్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది బూస్ట్ అయ్యేది. ఓకేనా, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. గైస్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోయాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట మాత్రం కూడా అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకేనా, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.